ప్రజాప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చేసిన చర్చలు సఫలం కావడంతో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో సంబరాలు నిర్వహించారు. కార్మికులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు బీర్ల ఐలయ్య. గత ప్రభుత్వం చేయలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకుందన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుంటే ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేశాయన్నారు బీర్ల ఐలయ్య. నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ లాభాలు తీసుకొచ్చిన ప్రజాప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేయాలి, ఆర్టీసీ కార్మికులను నష్టపరచాలని ఒక దురుద్దేశంతో ఇలా లేనిపోని కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు 50 రోజులు సమ్మె జరిపి ఎంతో మంది ప్రాణాలు ఆర్టీసీ కార్మికుల ప్రాణాలను బలిగొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి 3 రోజుల సమ్మెకే రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో కార్మికులకు అండగా ఉంటాం, కార్మికుల అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అంతాయి, వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తీర్స్తామని చెప్పి చర్చలు ఎప్పటికప్పుడు జరిపి 3 రోజులనే ఈ చర్చలు సఫలం కావడం ఇలా చాలా సంతోషం. ఇలా ఆర్టీసీ కార్మికులంతా కూడా పండుగ వాతావరణంగా ఆలయ నియోజకవర్గం యాదగిరిగుట్ట డిపోలో సుమారు 5 ముఖ్యంగా ఒక దుర్ఘటన అసలు చాలా బాధాకరం. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ చనిపోవడం చాలా బాధేసింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి 10 లక్షలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 10 లక్షలతో పాటు ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం, వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను కూడా ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇది కార్మికుల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కాబట్టి కార్మికుల డిమాండ్లు అన్నీ కూడా నెరవేరుస్తూ ఇలా ప్రజాప్రభుత్వం గతంలో వాళ్ళు చేయనటువంటి పనులు ఇలా మేము చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇది తెలంగాణలో ఒక గొప్ప నిర్ణయంగా ఆర్టీసీ కార్మికులకు ఎంతో ఉపయోగపడే విధంగా వాళ్ళ జీవితాలని మార్చే విధంగా ఇలా ప్రజాప్రభుత్వం తీసుకుంది కాబట్టి యాదగిరిగుట్ట డిపోలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకొని ఈ చర్చలు సఫలం